దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరిగింది. సచివాలయం ముందున్న 2 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. కుడి చేతి నుంచి జనంలోకి దండను విసిరేసే డిజైన్ను రూపొందించామని, దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఈ తరహాలో రాజీవ్ గాంధీ విగ్రహాలు లేవన్నారు విగ్రహ రూపకర్త. చాలా సందర్భాల్లో లోహంతో తయారు చేసిన విగ్రహాలకి మెటాలిక్ పెయింట్ వేస్తూ ఉంటారని, కానీ కంచుతో తయారు చేసినందున దాని సహజ రూపం మారకుండా ఉండేందుకు ఎలాంటి పెయింట్ స్ప్రేయింగ్ విధానాన్ని వాడలేదన్నారు. పని చేపట్టిన ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ ఆనాడు శాఖలైలం ఒక మాట చెప్పింది, గడీలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపిస్తా. మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌజులలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌజులు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌజులలో జిల్లేలు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సద్దకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోని. లేకపోతే రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రి అయినవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు.